ఓం శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ శ్యామాండేశ్వరి దేవి నమ. ఓం శ్రీ వారాహి దేవి నమ. అందరికీ నమస్కారము. భర్త భార్యకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంటే ఈ మంత్రము, ఈ తంత్రము శుక్రవారం రోజున చేయండి. మీరు అనుకున్న ఫలితం మీకు ఖచ్చితంగా 6 రోజుల నుంచి 21 రోజులలోపు మీకు ఫలితం అనేది వస్తుంది. నా భర్తకి 50,000 శాలరీ అని బాగా చెప్పుకుంటారు. నా భర్త వారమంతా పనికి పోతాడు అని బాగా చెప్పుకుంటారు కానీ ఆ జీతం అనేది ఇంట్లో ఇవ్వరు. ఇంట్లో ఆడవాళ్ళేమో జీతం వస్తే పిల్లలకి అవి తీసుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, లేదంటే ఎక్కడికన్నా ట్రిప్పుకి పోవటం కానీ, లేదా ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్ళటానికి కానీ, లేదా ఏదైనా ఒక ఊరు వెళ్ళటానికి కానీ, టూర్ వెళ్ళటానికి ఏమో ఆశలు ఉంటాయి. ఇక్కడ మగవాళ్ళు చూస్తే వాళ్ళకు వచ్చిన జీతము ఇంట్లో ఇవ్వకుండా, ఇంకా జీతం రాలేదు, వచ్చే నెలలే ఇస్తారంట, వచ్చే వారం ఇస్తారంట అని చెప్పుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చిన డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో చూస్తే పాపం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి చెప్పుకుంటే గౌరవం పోయిద్ది, తల్లిదండ్రులకు చెప్పుకుందామా వాళ్ళు ఏమంటారా అని అటు చెప్పలేక ఇటు చెప్పలేక ఎవరు చెప్పుకున్నా కూడా ఉపయోగం ఏముంది, పోయేది మా పరువే కదా అని నలిగిపోతుంటారు లోపల. అలాంటి వాళ్ళకి ఈ తంత్రము, ఈ మంత్రం చేయండి. మీ భర్త మీకు సంతోషంగా వచ్చిన జీతం మీ చేతిలో పెట్టే విధంగా ఈ మంత్రము పనిచేస్తుంది. శుక్రవారం రోజున ఒక 10 రూపాయలు కొత్తది లేదా 2 5 రూపాయల నోట్లు తీసుకొని ఈ విధంగా మీరు 10 రూపాయల నోటు లేకపోతే 2 5 రూపాయల నోట్లు కొత్తవి తీసుకోవాలి, పాతవి కాదు. ఇదిగో ఈ విధంగా మీరు వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసి మీ భర్త ఫోటో ఇది అనుకోండి ఉదాహరణకి తీసుకొని ఇది ఫోటో అనుకోండి. ఇది ఫోటో అయినప్పుడు దీన్ని వెనక పక్క మీ భర్త పేరు రాయిన ఫోటో వెనక పక్క రాసి 10 రూపాయల నోట్ని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసి ఉంచారు కదా, ఈ విధంగా ఈ కవర్లో ఉంచండి. ఈ కవర్లో ఉంచి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి గమ్ము కానీ లేదా టేపు కానీ అతికించేసి దీనికి వెనక వైపున పేరు రాయండి. వెనక వైపున పేరు రాసి దీన్ని మీ పూజా మందిరంలో విగ్రహాలు కానీ ఫోటోలు కనుక ఉంటాయి వాటి ముందు అక్కడ ఆ విగ్రహాల ముందు కానీ ఫోటోల ముందు కానీ ఒక పేపరు ఇలా పెట్టండి. ఇలా పెట్టి మీరు రాసిన మీ 5 రూపాయలు లేదా 10 రూపాయల నోట్లు మీ భర్త ఫోటో పెట్టారు కదా, దాన్ని ఆ పేపర్ కింద ఇది ఈ విధంగా ఉంచండి. ఈ మంత్రము రాస్తాం. ఆ మంత్రం పైకి రావాలి. రాసిన మంత్రము పైకి రావాలి. మంత్రం నేను చెప్తాను. ఇందుకో ఈ విధంగా ఇట్లా ఉంచండి. అంటే ఇందులో ఏముందో ఎవరికి తెలియకూడదు. ఈ విధంగా ఉంచి ఒక వెండి చెంబు లేదా గ్లాసు లేదా గాజు గ్లాసు లేదా మామూలు గ్లాసు ఏదో ఒకటి మీ స్తోమతను బట్టి మీరు తీసుకొని అందులో అతని పేరు చెప్పుకొని గుప్పుడు బియ్యం పోయండి. పెద్ద చెంబు కనుక అయితే 5 గుప్పిలు పోయండి. గ్లాసు కనుక అయితే 5 సార్లు ఈ విధంగా తీసుకొని ఇట్లా వేసేయండి. 5 సార్లు వేసి ఇక్కడ మీరు ఇది పెట్టారు కదా,
కింద ఫోల్డ్ చేసిన 5 రూపాయల నోట్ని దీనిపైన కరెక్ట్గా ఇదిగో ఈ విధంగా ఉంచండి. ఉంచి అక్కడ ఉంచిన తర్వాత మీరు మీ భర్త నెల జీతం తీసుకొచ్చి మీకు సంతోషంగా మీ చేతిలో పెట్టినట్టుగా మీ చేతికి ఇస్తున్నట్టుగా ఊహించుకొని ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల వరకు మీరు జపం చేయండి. మీ భర్త మీకు నెల జీతం రాగానే నెల జీతం రాగానే మీ చేతిలో ఉన్నట్లుగా ఇస్తున్నట్టుగా ఇద్దరు సంతోషంగా ఉన్నట్లుగా కుటుంబం అంతా కలిసి సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నట్లుగా ఊహించుకొని మీరు ఈ మంత్ర జపం చేయండి. మంత్రము ఈ విధంగా ఉంటుంది. మంత్రము ఓం లం లక్ష్మీయై నమః ధనం కురు కురు స్వాహ. ఓం లం లక్ష్మీయై నమః ధనం కురు కురు స్వాహ. ఓం లం లక్ష్మీయై నమః ధనం కురు కురు స్వాహ. 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు చేయండి. శుక్రవారం రోజున చేయాలి. వారానికి ఒకసారి మార్చుకోవచ్చు, నెలకోసారి మార్చుకోవచ్చు, లేదా 21సారికైనా మార్చుకోవచ్చు, లేదా 3 నెలలకు కూడా ఒకసారి మార్చుకోవచ్చు. అది మీ అవకాశాన్ని బట్టి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఇంట్లో ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ఈ మంత్రము తంత్రము లక్ష్మీదేవి మంత్రము భర్త వశీకరణం అవుతాడు. మీరు చెప్పినట్టు కూడా వింటాడు. మీరు అన్ని విధాలుగా మీరు సంతోషంగా ఉంటారు. డబ్బులు కూడా జీతము కూడా మీకు నెలకి తీసుకొచ్చి మీ చేతిలో ఉంచుతాడు. ఈ ఛానల్ని ఈ స్ట్రీమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తా. జై వారాహిదేవి.